జై భవానీ అమ్మ బలి కోరింది, అది కూడా రాక్షస బలి. అందుకే ఈ పేరు. కొలోనల్ సోఫియా ఖురేషీ గారు, వింగ్ కమాండర్ వ్యోమిక గారు. నేను ఈ వీడియో షూట్ చేస్తుంటే వీళ్ళిద్దరి చేతిలో ప్రెస్ బ్రీఫింగ్ నడుస్తుంది. అగైన్ ఇటు ఆర్మీ అయినా అటు ఎయిర్ ఫోర్స్ అయినా వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ లో వాళ్ళు చాలా అకంప్లిష్ చేసిన వాళ్ళు. అండ్ ఆడపిల్లలకి చెప్పారు కదా, వెళ్ళి మీ లీడర్కి చెప్పండి అని. ఇప్పుడు ఆ ఆడపిల్లలే పాకిస్తాన్ లీడర్లకి, ఆర్మీకి, ఉగ్రవాదులకి చెవులు బద్దలయ్యేలా సమాధానం చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఆపరేషన్ సింధూర్ దేశం అంతా మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి, అది జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కేరళ వరకు అని గవర్నమెంట్ చెప్పి ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తే దేశపు మీడియా మొత్తం దాని గురించి మాట్లాడుతుంటే ఆఖరికి పాకిస్తాన్ లో కూడా ఈ లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి కదా ఉగ్రవాదులకి, అక్కడ మంచి టీవీలు, హెడ్ సెట్, సోఫాలు అన్ని పెట్టుకొని వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు, ఎలా డిఫెండ్ చేద్దాం అనుకుంటున్నారు, వీళ్ళు స్కెచ్ ఏంటి అని చెప్పి రాత్రంతా కూర్చొని మన దేశాన్ని నాశనం చేద్దామని ఏకైక ఉద్దేశంతో. మీరు సిచ్యువేషన్ చాలా జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా 7th అయితే ఏం జరగదు అనే ఒక రిలాక్సేషన్ ఉంది. ఎందుకు? ఈ మాక్ డ్రిల్స్ వల్ల. కరెక్ట్ గా 144 AM మన రఫేల్ జెట్స్ గాల్లోకి లేస్తే May 7th జస్ట్ అలా అయింది. ఒక అర్ధరాత్రి మన రఫేల్ జెట్స్ గాల్లోకి లేట్ చేయి కరెక్ట్ గా 9 లొకేషన్స్ మీద 9 స్ట్రైక్స్ చేసింది ఇండియా. 9 లొకేషన్స్ ఇవి. అందులో ఈ 2 మీరు గుర్తుపెట్టుకోండి. అందులో 2 పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నాయి. మీకు ఈ మ్యాప్ కనబడుతుంది కదా, అందులో ముజఫర్బాద్ ఒకటి, కోట్లీ ఒకటి. అది కాకుండా మిగతా 6 లొకేషన్లు పాకిస్తాన్ లోపల ఉన్నాయి. పంజాబ్ ప్రావిన్స్ లో బహావల్పూర్ ఈ లొకేషన్ లో రికార్డ్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతుంది. మీరు అందరూ చూసే ఉంటారు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ గవర్నమెంట్ మొత్తం బ్లాక్అవుట్ కొట్టేసి 48 గంటల పాటు ఎటువంటి ఫ్లైట్ ఇక్కడ వెళ్ళడానికి లేదని చెప్పి ఆపేసి, ఫోన్లు గట్రా వాడకూడదు, మీరు ఇంటర్నెట్ అది ఉండదు, మీకు షేర్ గట్రా చేయకండి, మేము చెప్పేదే న్యూస్, ఇచ్చేదే ప్రెస్ రిలీజ్ అన్నప్పటికీ అక్కడ జనాలు వీడియోలు రికార్డ్ చేశారు. అవి వైరల్ కూడా అయినాయి. అలా 8 లాంచ్ ప్యాడ్స్ 9 స్ట్రైక్స్ చేసింది ఇండియా. ఇవన్నీ లైన్ ఆఫ్ కంట్రోల్ బార్డర్ లోపల నుంచే, ఇటు పంజాబ్ దగ్గర భారతదేశపు బార్డర్ లోపల నుంచే. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇది వరకు మనం చేసిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటిదేనా ఇది అనే డౌట్ మీకు వస్తే, దానికన్నా ఆపరేషన్ సింధూర్ చాలా పెద్దది. మీకు చిన్న పర్స్పెక్టివ్ ఇస్తా. మీకు 2016లో జరిగిన ఉరి గుర్తుపెట్టుకోండి. అది సర్జికల్ స్ట్రైక్. అది మన వాళ్ళు బార్డర్ దాటి లోపలికి వెళ్ళి చేసింది. జస్ట్ LOC లోపల 2-3 కిలోమీటర్స్ వెళ్ళి 7 లాంచ్ ప్యాడ్స్ నేలమట్టం చేశారు కంపేర్డ్ విత్ సింధూర్. ఈసారి 9 లాంచ్ ప్యాడ్సే కాదు, అవి ఉగ్రవాదులకి హెడ్ క్వార్టర్స్, కమ్యూనికేషన్ హబ్స్, పెద్ద పెద్ద లాంచ్ ప్యాడ్స్. గట్టిగా మాడాల్సి వస్తే ఈ మురిద్కే లొకేషన్ కనబడుతుంది కదా మీకు, అది చాలా పెద్ద హెడ్ క్వార్టర్స్. అది లష్కరే తోయిబాది. అలాగే బహావల్పూర్ లో జరిగింది జైషే మొహమ్మద్. ఇవన్నీ మనం మాట్లాడదాం ఈ వీడియోలో, అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. బట్ వీడియోలో నేను మాట అన్నా, అందరూ ఇండియా పాకిస్తాన్ అంటున్నారేంటి? అసలు ఇక్కడ గొడవ, యుద్ధం ఇండియా పాకిస్తాన్ కాదు, ఇండియాకి ఉగ్రవాదానికి, ఆ ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తుందే ఈ పాకిస్తాన్. ఇవాళ తెల్లవారుజామున ఒక ప్రెస్ రిలీజ్ వచ్చింది. 144 AM పోస్ట్ అయింది. అది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి. వాళ్ళు ఏం రాస్తున్నారు మీరు జాగ్రత్తగా వినాలి. కొద్దిసేపటి క్రితమే ఆపరేషన్ సింధూర్ మేము నిర్వర్తించాం. ఏదైతే ఈ ఉగ్రవాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని మేము టార్గెటెడ్ గా కొట్టాం. కానీ మా యాక్షన్స్ చాలా ఫోకస్డ్ గా ఉన్నాయి, మెజర్డ్ గా ఉన్నాయి, నాన్ ఎస్కలేటరీ నేచర్. అంటే వాళ్ళు చెప్తున్న పాయింట్ ఒకటే, అక్కడ పాకిస్తాన్లో ఆర్మీ వీళ్ళు అందరూ కలిపి ఉంటారని అందరికీ తెలుసు. బట్ స్టిల్ మన ఎటువంటి ఆర్మీ బేస్ అని కానీ, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అని కానీ, సివిలియన్స్ అని కానీ మనం కొట్టలేదు. జైశంకర్ గారు చెప్పినట్టు క్రాస్ బార్డర్ లో జరిగే ఉగ్రవాదాన్ని మేము సహించాం. 1 పాయింట్ ఎజెండా. దాన్ని మైండ్ లో పెట్టుకుని మన ప్రెసిషన్ స్ట్రైక్స్ జరిగినాయి. అందుకే చెప్పా, ఇది యుద్ధం, ఇలా మనం కొట్టడమే యుద్ధం. ఎందుకంటే ఇక్కడ యుద్ధం ఇండియాకి, ఉగ్రవాదానికి. అదే ఈ ఆపరేషన్ సింధూర్. అండ్ ఇది మోర్ దాన్ ఎనీథింగ్ పోయిటిక్ జస్టిస్ అని ఒక మాట ఉంటుంది, అది మీరు వినే ఉంటారు. దీన్నే కార్మిక్ జస్టిస్ అని. అంటే ఆల్మోస్ట్ సినిమా క్లైమాక్స్ తో జరిగే ఎండింగ్ మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా, దాన్ని అంటారు పోయిటిక్ జస్టిస్ అని. అందుకు పెట్టారు దీని పేరు సింధూర్ అని. 14 రోజుల క్రితం ఏం జరిగింది దాన్ని మనం ఎవరు మర్చిపోలేదు. తుపాకులు పట్టుకొని బోర్డర్ దాటి వచ్చేసి మతోన్మాదంతో భార్య పిల్లలు చూస్తుండగా భర్తల్ని చంపేసి వెళ్ళి మీ లీడర్ కి చెప్పండి అన్నాడు ఒక ఉగ్రవాది. ఈ ఉగ్రవాదుల మూకకి లీడర్ ఒక ఎక్స్ పారా కమాండర్, పాకిస్తాన్ కి సంబంధించిన వాడు. వాళ్ళు ఉగ్రవాదానికి విడోస్ అయిపోయిన ఆడవాళ్ళందరికీ దిస్ ఆపరేషన్ సింధూర్ ఇస్ జస్టిస్. అఫ్ కోర్స్ ఇది ట్రైలర్ మాత్రమే. చేసిన వాళ్ళు ఇంకా పట్టుకోలేదు. ఏంటి అంటే వాళ్ళ కోసం సర్చ్ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. కాకపోతే ఎలకలు కదా, వాళ్ళ బొక్కలో ఉంటారు. వాళ్ళని బయటకు లాగడానికి టైం పడుతుందేమో కానీ ఈ 9 లాంచ్ ప్యాడ్స్, హెడ్ క్వార్టర్స్, కమ్యూనికేషన్ హబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలో ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. వీళ్ళ వెనకుండి వెనకుండి నడిపించిన వాళ్ళు పెహల్గాం లాంటి దుర్మార్గాన్ని ఐడియేట్ చేసిన పెద్ద తలకాయలు. అలాంటి పెద్ద తలకాయలనే లేపేసాం, హైనాసిని వేటాడాం. ఎలకలు ఎంత ఖచ్చితంగా దొరికేస్తే దొరకాలి కూడా. అండ్ లెట్ మీ బి వెరీ క్లియర్, ఈ ఎంటైర్ ఆపరేషన్ గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన దేశం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఇవాళ మాట్లాడుతుంది. అటు సైడ్ డొనాల్డ్ ట్రంప్ గారి నుంచి ఇటు సైడ్ చైనా వరకు, యునైటెడ్ నేషన్స్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఇలా ఒక దేశం అని కాదు. పాకిస్తాన్ పరువు ప్రపంచం ముందు పోయింది. ఇప్పటికి కూడా ఇంత జరిగిన తర్వాత కూడా బయటకు వచ్చి విక్టిమ్ కార్డ్ ఆడుతున్నారు. అయిన దానికన్నా ఎక్కువ స్ట్రైక్లు అయిపోయాయని, సివిలియన్స్ ప్రాణాలు పోయాయని, ఆడవాళ్ళు చిన్నపిల్లలు పోయారని చెప్పి చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకుని వాళ్ళ వెనకాతలు దాక్కుని జియో పాలిటిక్స్ ఆడుతున్నారు. దాన్ని కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ మీద క్రెడిబుల్ సోర్సెస్ నుంచి, గవర్నమెంట్ సోర్సెస్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక 15-20 నిమిషాలు వీడియోలో చేసి మీ ముందు పెట్టేస్తాం. ఎవ్రీ సింగిల్ డే చాలా అప్డేట్స్ వస్తున్నాయి. ప్రతి అప్డేట్ ని అన్నిటికన్నా ముఖ్యంగా అందరికీ అర్థమయ్యేలా ప్యాకేజ్ చేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఒక నాలెడ్జ్ పిల్ల దీన్ని కన్జ్యూమ్ చేస్తున్నందుకు మీ వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి కూడా వెళ్తున్నాయి. అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకరైతే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా మీ కాంటెక్స్ట్ అర్థం కావాలంటే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ మనకి 2019లో జరిగింది కదా, దాని తర్వాత ఆల్మోస్ట్ 6 years తర్వాత జరిగిన ఈ స్ట్రైక్ లో ఉండే డిఫరెన్స్ ఏంటి అనే డౌట్ ఎవరికైనా వస్తే, ఆ టైంలో మనకు ఉండే ఎక్విప్మెంట్ కి, జెట్స్ కి
మన ఎల్ఓసి దాటి మన బార్డర్ దాటి వాళ్ళుండే లొకేషన్స్ లోకి వెళ్ళి కొట్టాల్సి వచ్చింది. ఎందుకు? ఆ టైంలో మనకుండే ఎక్విప్మెంట్ కానీ మిజైల్ కానీ బయట నుంచే లాక్ చేసి కొట్టడానికి అనుమతి ఇవ్వలేదు. బట్ ఈసారి టేబుల్స్ టర్న్ అయినాయి. కామికాజే డ్రోన్స్ నుంచి ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్స్ వరకు, రెఫాల్ జెట్స్ నుంచి స్కాల్పీజీ మిజైల్స్ వరకు మన దగ్గర అన్ని చాలా గట్టిగా ఉన్నాయి. సో బయట నుంచే అది 15-20 కిలోమీటర్లు ఉన్నా, 30 కిలోమీటర్లు ఉన్నా, ఆఖరికి పంజాబ్ ప్రావిన్స్ దగ్గర బహావల్పూర్ 100 కిలోమీటర్లు ఉన్నా కూడా గురిపెట్టి కొడితే కుంభస్థలాలు బద్దలయ్యేలా కొట్టాం. దానికి కారణం మన అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అయి ఉండొచ్చు, కానీ దానికి 10 ఎక్కువ కారణం ఏంటో తెలుసా? దాన్ని కరెక్ట్ గా నడిపి ప్రిసైజ్ గా కొట్టిన మన ఫైటర్ జెట్ పైలట్స్. దీంట్లో డిబేట్ పెట్టాల్సిన అవసరమే లేదు. మీకు కొన్ని డేటా పాయింట్స్ చేస్తే జాగ్రత్తగా వినండి. ఆ 9 లొకేషన్స్ ఏంటి అనే డౌట్ మీకు వస్తే, పంజాబ్ ప్రావిన్స్ లో ఈ బహావల్పూర్ చాలా ఇంపార్టెంట్. జైషే మొహమ్మద్ ఉంది కదా, అది ఇంకో సెపరేట్ ఆర్గనైజేషన్. అది మన సిఆర్పిఎఫ్ జవాన్ని పొట్టన పెట్టుకున్నారు కదా, దానికి ముఖ్య కారణం ఇదే. వాళ్ళకి సంబంధించి చాలా ప్రైమ్ లొకేషన్ అది బహావల్పూర్ లో. అలాగే మురిద్కే, లష్కరే తోయిబా. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ హఫీజ్ సయీద్ ఉంటాడు కదా, ఇప్పుడు ఆ పందికొక్క లోపల ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఇట్ ఈస్ హిజ్ ఆర్గనైజేషన్ ఓన్లీ, లష్కరే తోయిబా. గుల్పూర్ అని మీకు ఇక్కడ కనబడుతుంది కదా, దాన్ని 35 కిలోమీటర్ల రేంజ్ నుంచి కొట్టాం. సవాయ్ క్యాంప్ అగైన్ 30 కిలోమీటర్స్. అలాగే బిలాల్ క్యాంప్, కోట్లీ అని ఇది మన పిఓకే లోనే ఉంది, ఇండియాస్ పిఓకే. అదే ఇండియాలో ఇంటిగ్రల్ పార్ట్ అయిన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఆ స్టేటస్ ఎక్కువ రోజులు ఉండేలా లేదులేండి, బట్ స్టిల్ ఐఎమ్ టెలింగ్, పొలిటికల్లీ కరెక్ట్ ఉండాలి కదా. బర్నాలా క్యాంప్ ని 10 కిలోమీటర్ల రేంజ్ నుంచి, సర్జల్ క్యాంప్ ని 8 కిలోమీటర్ల నుండి, మేమునా క్యాంప్ ని 15 కిలోమీటర్ల నుండి. ఆమ్ జనతాకి, రెగ్యులర్ పీపుల్ కి అర్థమయ్యేలా చెప్పాలంటే, బాలాకోట్ లో జరిగిన స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో బ్రాంచ్ ఆఫీసులో మీరు చూస్తే పరిగణిస్తే, సింధూర్ లో మనం చేసినవి హెడ్ ఆఫీసులు. పూసగుచ్చినట్టు మీకు చెప్పాలంటే, ఇది పెహల్గామ్ కి మాత్రమే రిటాలియేషన్ కాదు, 26/11 కూడా అజ్మల్ కసాబ్ ఎక్కడైతే ట్రైనింగ్ అయ్యాడో, డేవిడ్ హెడ్లీకి ఎక్కడి నుంచి అయితే ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయో, తహవూర్ రాణాకి పైసలు ఏడుకెళ్ళి వెళ్ళాయో, ఆ లొకేషన్ ని మనం ఒక కేస్ స్టడీలా చూద్దాం. మురిద్కే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది మనకి గట్టిగా మాడాల్సి వస్తే మీరు ఒకసారి మ్యాప్ చూడండి. ఇప్పటి వరకు ఎల్ఓసి లోపలికి ఒక 2-3 కిలోమీటర్లు కానీ, బాలాకోట్ లో బాగానే వెళ్ళాం, కానీ లాహోర్ కి కొంచెం నార్త్ లో ఉండే ఈ లొకేషన్ ఏదైతే ఉందో, ఈ మురిద్కే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది హఫీజ్ సయీద్ కి స్టేట్మెంట్ కూడా, కొడక్క నీ ఇంటి దాకా వచ్చాం, నీ దాకా రావడం పెద్ద పనేం కాదు అని. ఎనీవేస్ హఫీజ్ ని కాసేపు అలా పక్కన పెట్టి ఇదే మురిద్కే ఎగ్జాంపుల్ తీసుకుందాం. జనరల్ గా లాంచ్ ప్యాడ్, కమ్యూనికేషన్ హబ్ లేదా ఈ హెడ్ క్వార్టర్స్ అంటే మనకి ఏమనిపిస్తుంది? ఏదో ఒక బేస్ లో ఉంటది, అక్కడ ఉగ్రవాదులు అందరూ పనిచేస్తుంటారు అని జనరల్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు పేలబడిన మురిద్కేలో ఏముందో తెలుసా? మీరు షేక్ అవుతారు. నేను లిస్ట్ తీసి ఒక్కొక్కటి మీ ముందు పెడతా. ఇది మన అమృత్సర్, కొంచెం అలా వెస్ట్లోకి వస్తే అటారీవాగా బార్డర్, అలా ఇంకొంచెం లోపలికి వస్తే లాహోర్, అక్కడ సివిలియన్స్ ఉండి అదొక సిటీ, పెద్ద సిటీ లాంటిది అది. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ముంబై బయట థానే ఎలా ఉంటుందో అంతే దూరం అనుకోండి, ఒక 30-40 కిలోమీటర్లు నార్త్కి వెళ్తే అక్కడ మురిద్కే ఉంది. అక్కడ చాలా పెద్ద కాంప్లెక్స్. అసలు పేరు లష్కరే తోయిబానే కానీ, బట్ వాళ్ళు ప్రపంచానికి చెప్పి పిలుచుకునే పేర్లు మర్కాసే తైబా అని, మస్జిద్ వా మర్కాజ్ అని. ఇది 200 ఎకరాలు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం చేసిన దాడి యొక్క క్వాంటమ్ చెప్తున్నా మీకు. ఇదేదో చిన్నదని తీసిపారేకండి. లాస్ట్ టైం చేసినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా ఏదో చెట్లు పుట్టులు పక్షులు ఇవి అవి వెళ్ళిపోయి, కానీ మనుషులకి ఏం కాలేదు, అనవసరంగా ఇండియన్స్ ఏదో చేశారని నోటికి వచ్చినట్టు బాగారు. కానీ ఈసారి వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు ఇలా జరిగింది అని, విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి చూస్తున్నారు. కానీ ఈ 200 ఎకరాల్లో ఏమున్నాయి తెలుసా? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. దేన్ని ఎడ్యుకేట్ చేయడానికి? రాడికలైజ్ చేయడానికి, ఇండియా పట్ల ద్వేషాన్ని చిన్నప్పటి నుంచే పెంచడానికి స్కూళ్ళు కట్టుకున్నారు వాళ్ళు. పెద్ద పెద్ద మోస్కులు ఉన్నాయి. ఉగ్రవాదులకి ట్రైనింగ్ క్యాంప్స్ ఉంటాయి కదా, అలాంటి చాలా బలంగా లోపల పెట్టుకొని ఉన్నారు. మీడియా ప్రొడక్షన్ సెంటర్స్ అని, రిక్రూట్మెంట్ ఆఫీసెస్ అంటే పెద్ద కాంప్లెక్స్ నడుపుతున్నారు. అసలు ఇంత ఆర్గనైజ్డ్ గా దేశం సాయం చేయకపోతే ఎలా నడుస్తుంది? అసీం మునీర్ తెలియకుండా నడుస్తుంది ఇది. ఆయన అంత కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు ఆయన. వన్ మోర్ థింగ్, ఆర్మీ వీళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా 200 ఎకరాల కాంప్లెక్స్ ఎలా కట్టుకుంటారు? ఈ తలని తీసుకెళ్లి మట్టిలో దూర్చేసి కళ్ళు మూసేసుకొని ప్రపంచం మొత్తానికి కనబట్లేదు అనుకుంటుందంట. ఒక కథ విన్నా చిన్నప్పుడు. ఐటీ మినిస్టర్ స్కై న్యూస్ వచ్చి అంటాడు బహిరంగంగా, అసలు మా దేశంలో ఇలాంటి ఉగ్రవాద క్యాంప్సే లేవే. ఇంకా నొక్కితే అంటాడేమో, ఒసామా బిన్ లాడెన్ ఎవరని, లష్కరే తోయిబా అంటే ఏంటని, జైషే మొహమ్మద్ అంటే ఏంటని చెప్పండి, మీరు చెప్పండి, మేము వింటాం. ఆ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా ధీటైన సమాధానాలు ఇచ్చింది ఆయనకి. మీరే వినండి. When we are the guarantors of world peace, because we are a wall between the terrorists and the rest of the world. I would like to invite you to Pakistan to come and see the circumstances. I have been to Pakistan, sir, and we know that Osama bin Laden was also discovered in Abbottabad in Pakistan. So these ఈ ఎంటైర్ లష్కరే తోయిబా ఆపరేషన్స్ కి ఆ బిల్డింగ్ హబ్ లాంటిది, ఒక ఫిజికల్ బేస్ లాంటిది. మీకు అర్థం కావాలి ఎంత డ్యామేజ్ మనం చేసామాడికి. వన్ మోర్ థింగ్, ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ అన్నాను కదా, ఆ ట్రైనింగ్ క్యాంప్ అల్యూమిని ఎవరో తెలుసా మీకు? అజ్మల్ కసబ్. బయటకు పేరు పెట్టుకొని జమాదుద్ దావా అని పేరు పెట్టుకొని వెనకాతలు ఈ ఆపరేషన్స్ అన్ని నడుపుతుంది ఇక్కడ. ఆ దేశపు గవర్నమెంట్ కి, బ్యూరోక్రాట్స్ కి తెలుసు, పొలిటీషియన్స్ కి తెలుసు, ఐఎస్ఐ కూడా తెలుసు. ఐఎస్ఐ చేతుల మీదగానే నడుస్తుంది. వన్ మోర్ థింగ్, సివిలియన్స్ కూడా లొకేషన్ ఏంటని తెలుసు. అందులో కొంతమంది కోపం ఉంటది కూడా. కరెంట్ లేక, గ్యాస్ లేక, ధరలు పెరిగిపోయి కేజీ కూరగాయలు 250, 300, 400 అంత పెట్టలేక, ఇన్ఫ్లేషన్ పెరిగి కరప్షన్ అంతా అలా జేబుల్లో స్విస్ బ్యాంకుల్లో దాచుకొని కొంతమంది పొలిటీషియన్స్, ఈ ఆర్మీ చీఫ్స్ గట్రా, మీరు కనీసం ఆర్మీ ఇన్ఫ్రా మీద ఖర్చు పెట్టారా?
అని అక్కడి సగటు వ్యక్తి ఖచ్చితంగా అడుగుతాడు. మీరు బయట రిలీజ్ అయిన వీడియోలోనే చూడండి, ఎక్కడైతే ఈ సింధూర్ జరిగిందో వాళ్ళ బైక్స్ మీద పఠాన్ కుర్తాస్ వేసుకొని కూర్చొని ఉన్నారు. అది జరిగినప్పుడు వెంటనే వెనక్కి తిరిగి పరిగెట్టారు. ప్రాణ భయంతో పరిగెడుతున్నారు సివిలియన్స్. వాళ్ళ మనసులో ఏం రన్ అవుతుంది? వాళ్ళకి వెంటనే ఇండియా మీద కోపంతో పాటు దానికి 10 కోపం పాకిస్తాన్ మీద వస్తుంది. పాకిస్తాన్ మిలిటరీ మీద, పాకిస్తాన్ ఐఎస్ఐ మీద. డబ్బులు ఎక్కడా అని మీ పౌరులు మిమ్మల్ని క్వశ్చన్ చేసే రోజు వస్తుంది. ఇవాళ కొలోనల్ సోఫియా ఖురేషీ గారు కానీ, వింగ్ కమాండర్ వ్యోమిక గారు కానీ వాళ్ళు మన ఇండియన్ ఇథోస్ నికో చేస్తున్నారు. వాళ్ళు ఒక బాధ్యతతో మాట్లాడుతున్నారు. మేము కావాల్సుకునే ప్రెసిషన్తో సర్జికల్గా న్యూట్రలైజ్ చేసాం. The point of impact in each of the target was a specific building or a group of buildings. All the targets were neutralized with clinical efficiency. అంటే ఏం లేదు, న్యూట్రలైజ్ అంటే సింపుల్ లాంగ్వేజ్ లో లేపేశాం. ఎవరైతే మా మీద పన్నాగాలు పన్నుతున్నారో అనవసరంగా, ఏది పెహల్గామ్ అనేటిది ఒక చిన్న ఇన్సిడెంట్ మాత్రమే. అది వాళ్ళు వదిలేస్తే ఇంకా లోపలికి వచ్చి మన సివిలియన్స్ ని ఇబ్బంది పెడతారు. సో ఏవైతే టాక్టిక్స్ ఉన్నాయో, చేసిన ఎలకల్ని బొద్దింకల్ని పట్టుకుంటాం. దే విల్ బి బ్రాట్ టు జస్టిస్. కసాబ్ లాంటి వాడికి కూడా లాయర్ నిచ్చిన దేశం మంది. ఫెయిర్ ట్రయల్ అయిన తర్వాత జస్టిస్ జరిగింది. అలాంటి జస్టిసే పెహల్గామ్ దాడి చేసిన వాళ్ళు కూడా జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం. కాకపోతే వాళ్ళకన్నా ఇంపార్టెంట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళతో ఇవి చేయించిన వాళ్ళు, వాళ్ళ మైండ్లో ఈ విషయాన్ని నింపిన వాళ్ళు. అలాంటి లాంచ్ ప్యాడే ఈ మురీద్కే. దాన్ని మనం క్షణాల్లో లేపేశాం. అండ్ వన్ మోర్ థింగ్, దీనివల్ల ఇండియాకి సంబంధించిన క్రూషియల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కదా, దాన్ని మనం నిర్వర్తించగలిగాం. ఫస్ట్ పాకిస్తాన్కి మెసేజ్ వెళ్ళాలి. నాటకాలు ఆడితే, మా బార్డర్ దాటి వచ్చి డిస్కో డ్యాన్స్ చేస్తే 2 వారాల్లో మీ ప్లగ్ పీకేస్తాం. ఆబ్జెక్టివ్ నెంబర్ 2, ఈ ప్లానింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో చాలా పగడ్బందీగా వాళ్ళు కట్టుకుని ఏదో ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నారు, ఒక టౌన్షిప్ నడుపుతున్నట్టు. ఆ ఆటలిక సాగవు. 3వ ఆబ్జెక్టివ్, రోజులు లెక్క పెట్టుకోమని చెప్పి హఫీజ్ సయీద్కి మనం చాలా సింపుల్గా చెప్పాం. నువ్వు ఎంత లోపలికైనా పరిగెట్టు. నువ్వు అటు పరిగెడితే ఇటు నుంచి బలూచిస్తాన్ వాళ్ళు వస్తారు, ఇటు పరిగెడితే ఇండియన్ ఆర్మీ వస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ నిన్ను కాపాడుతుందనే విషయం మాకు తెలుసు. కానీ నీ స్థావరాన్ని, బహావల్పూర్లో మసూద్ అజర్ స్థావరాన్ని నేల మట్టం చేస్తే ఎక్కడ పరిగెడతారు? వేర్ విల్ యూ రన్? ఫైనల్ ఆబ్జెక్టివ్ సింపుల్, సివిలియన్ క్యాజువాలిటీస్ ఉండకూడదు. మగాళ్ళని చంపేసి ఆడపిల్లల మీద మీ డైలాగ్ లేసి మీ ప్రధానికి చెప్పండి. దాన్ని ఒక మాస్కులినిటీలో ఫీల్ అయ్యి జబ్బలు చర్చేసుకొని తొడలు కొట్టడం కరెక్ట్ కాదు. మీ ఆర్మీ సపోర్ట్ చేస్తుందని తెలిసినా, మీ ఐఎస్ఐ గుడారాన్ని ఇస్తుందని తెలిసినా కూడా వాళ్ళని మేము చివరికి అవకాశం ఉన్నా కూడా మిలిటరీని మనం పట్టుకోలేదు. ఇట్స్ ఎ గ్లోబల్ స్టేట్మెంట్. ఇలాంటి టైంలో యుద్ధం మనకు కరెక్ట్ కాదు. ఏం చేసినా క్లినికల్గా చేయాలి. ఇలాంటి టైంలో యుద్ధం మనకు కరెక్ట్ కాదు. అయినా పాకిస్తాన్తో మనకి యుద్ధం ఏంటి? ఆల్రెడీ నేలమట్టం అయిపోయిన కంట్రీ అది. ఇక్కడ యుద్ధం జరుగుతుంది ఇండియాకి, ఉగ్రవాదానికి. ఆ ఉగ్రవాదం మీద యుద్ధం జరిగింది. ఆ ఉగ్రవాదాన్ని నిన్న సెంటర్లో పట్టుకొని చీల్చేసాం. అందుకే గ్లోబల్గా కూడా మనం చూసుకుంటే పెద్దగా బ్యాక్లాష్ రావట్లా. డొనాల్డ్ ట్రంప్ గారు అంటారు ఇట్స్ వెరీ సాడ్. ఆయన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగారు, మీరు దీని గురించి ఏమనుకుంటున్నారంటే, దశాబ్దాలుగా జరుగుతుంది ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో, అది వాళ్ళు చూసుకుంటే బెటర్ అన్నారు. కానీ హీఈస్ అ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఇండియాని సపోర్ట్ చేస్తే ఆయన దేశానికి ఎందుకు ఇది అనుకుంటాడు ఆయన, అంతే. బట్ బిహైండ్ క్లోజ్ డోర్స్ ఏం జరుగుతుందో, ఉగ్రవాదం పట్ల ఆయన ఉద్దేశం ఏంటో మనందరికీ తెలుసు. ఒక్కొక్క కంట్రీ ఏం మాట్లాడిందో మనం విందాం. యుఎన్ వచ్చి బహిరంగంగా ఓ మాట అంటుంది, చాలా కన్సర్న్గా ఫీల్ అవుతున్నాం మేము, మీరు రిస్ట్రెయింట్ మెయింటైన్ చేయండి అంటుంది. కానీ ఇదే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ క్లోజ్ డోర్స్ లో జరిగిన మీటింగ్ లో పాకిస్తాన్ ఎండగట్టేసింది. దాని గురించి సెపరేట్ వీడియో చేయాలి. దట్స్ నాట్ ద పర్వ్యూ ఆఫ్ దిస్ వీడియో. కానీ పరువు పోయింది. బట్ స్టిల్ యుఎన్ లాంటి సంస్థను కూడా మనం అర్థం చేసుకోవాలి. అనవసరంగా ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీని పొగిడితే యుద్ధాన్ని ప్రేరేపించినట్టు అవుతుంది, ఇంకా ఎస్కలేట్ అయిపోద్ది అనే ఉద్దేశం ఉండొచ్చు. బట్ ఇజ్రాయెల్ దగ్గర మనకి డిస్కౌంట్లే ఉండవు కదా. సెక్రటరీ జనరల్ ఒకటే మాట అన్నాడు ఆయన, అంబాసిడర్ టు ఇండియా యుఎన్ అజర్ ఒకటే మాట అన్నాడు ఆయన, మేము ఇండియాతో నిలబడతాం. And we are of course ready to expand cooperation in any of the fields that we already have. It is India's right to self-defense. ఇన్నోసెంట్ సివిలియన్ ప్రాణాలకి భంగం కలిగించిన ఏ ఉగ్రవాది బ్రతకాల్సిన అవసరం లేదు అని ఇజ్రాయెల్ వ్యక్తి చాలా బలంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ కామెడీ వినండి. చైనా వచ్చింది మధ్యలో, వచ్చేసి లేదు మేము పాకిస్తాన్కి చెప్తున్నాం, మేము ఇండియాకి చెప్తున్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి, పీస్ మెయింటైన్ చేయండి, ఇది స్టెబిలిటీని ప్రయారిటైజ్ చేయండి, ముందు మీరు మా దేశంలో ప్రాజెక్టులు కట్టడం ఆపండి. అది సిపెక్ అయినా, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అయినా, పిఓకే మాదనే విషయం మీకు కూడా తెలుసు. అండ్ మా నేలను మీరు ఏదైతే తీసుకున్నారో బ్యాక్ ఆఫ్. ఫైనల్లీ ఈ చైనా కన్నా కామెడీగా ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక అఫీషియల్ లెటర్ రిలీజ్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ అని హెడర్ పెట్టుకొని అన్ప్రొవోక్డ్ బ్లేటెంట్ యాక్ట్ అని చెప్పి, నాకు అర్థం కావట్లేదు ఏంటి ఇక్కడ అన్ప్రొవోక్డ్? పెహల్గామ్ మీరు ప్రొవోక్ చేసింది కాదా? మీ దేశం నుంచి రాలేదా? మీ దేశపు పారా కమాండర్ కాదా? వి స్ట్రాంగ్లీ కండెమ్ ఇండియాస్ కవర్డ్లీ యాక్షన్. మీరు మాట్లాడేది మీరైనా వింటున్నారా? మీకు నవ్వు రావట్లేదా? ఎవరిది కవర్డ్లీ యాక్షన్, ఎవరిది పిరికితనం? అవకాశం ఉండి కూడా, మీ మిలిటరీ సపోర్ట్ చేస్తుందని తెలిసి కూడా యుద్ధం వద్దు అనుకొని క్లినికల్ గా న్యూట్రలైజ్ చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆత్మస్థైర్యాన్ని మనం అందరం మెచ్చుకోవాలి. మనం ఏదో ఉగ్రవాదం చేస్తున్నామని ఆ లెటర్ లో ఏది పడితే అది బయట వాళ్ళు ఎవరు చూసినా నవ్వుతారు, ప్రపంచం నవ్వుతుంది. మీ ఐటీ మినిస్టర్ని చూసి ఆవిడ పాపం ఆస్ట్రేలియా ఆవిడ మొహం ఎలా పెట్టాలో కూడా అర్థం కావట్లా. అంటే ఏదైనా బయటికి నవ్వేస్తే కామెడీ షో అనుకుంటారు అని పాపం ఆవిడ ఆపుకొని స్ట్రైట్ ఫేస్, పోకర్ ఫేస్ పెట్టుకొని మాడుతున్నారు. ఆవిడ మీకు ఇవ్వాల్సింది గట్టిగా ఇచ్చారు, కానీ మీరు అలాంటి కామెడీలు మీరు చెప్పకుండా చేయకండి. ఇండియానే కాదు ప్రపంచం నవ్వుతుంది. ఫైనల్ గా ఏముంటుంది? పాకిస్తాన్ అంట ఇట్ రిజర్వ్స్ ఇట్స్ రైట్ టు రెస్పాండ్ అప్రోప్రియేట్లీ.
ఎట్ ఎ టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇట్స్ అండర్స్టాండింగ్ ఇన్ అకార్డెన్స్ టు ఆర్టికల్ 51 UN కి సంబంధించి. అంటే మేము ఆగేవాళ్ళం కాదు, మేము వస్తాం అనే స్టేట్మెంట్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా ధీటైన సమాధానం ఆల్రెడీ ప్రెస్ బ్రీఫింగ్ లో చెప్పారు ఆవిడ, వింగ్ కమాండర్ వ్యోమిక గారు. has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian Armed Forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate the situation. వీళ్ళ గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీ నుంచి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఇద్దరు ఆఫీసర్స్ వచ్చి ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు. వాళ్ళ గురించి మనం కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే, ముందుగా వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ గారు, ఆవిడ కమిషన్ అయింది ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ బ్రాంచ్ లో 2019 అయ్యారు ఆవిడ. షీఈస్ ఫస్ట్ ఇన్ ద ఫ్యామిలీ ఫోర్సెస్ లో జాయిన్ అవ్వడానికి. ఇవాళ ఆవిడ చాలా గర్వంగా చెప్తున్నారు, షీఈస్ అ డెకరేటెడ్ హెలికాప్టర్ పైలట్. జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి టెరైన్స్ లో ఈ నార్త్ ఈస్టర్న్ బెల్ట్ అంతా ఫ్లై చేశారు ఆవిడ. మేము చాలా క్లినికల్ గా చేసాం, ఏది ఎస్కలేట్ అవ్వకుండా చూసుకున్నాం. అది బిల్డింగ్ అయినా, లాంచ్ ప్యాడ్ అయినా, క్యాంప్ అయినా, కమ్యూనికేషన్ హబ్ అయినా, హెడ్ క్వార్టర్ అయినా, పాకిస్తాన్ కనుక ఎటువంటి మిస్అడ్వెంచర్ అయినా చేసినా దానికి మేము ధీటైన జవాబు ఇస్తాం, ఇస్ హర్ రెస్పాన్స్. ఇకపోతే కొలోనల్ సోఫియా ఖురేషి గారు, ఇండియన్ ఆర్మీస్ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ అని, అందులో ఆవిడ ఆఫీసర్. ఆవిడ ఒక మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ లో షీఈస్ ఫస్ట్ విమెన్ టు కమాండ్ ఒక ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ ని. ఆవిడ ఫ్యామిలీలో ఎంతో మంది దేశ సేవ చేసిన వాళ్ళు ఉన్నారు మిలిటరీలో. ఆవిడ వీడియో చూపించి చెప్తున్నారు ఇది సెల్ఫ్ డిఫెన్స్ చర్య మాత్రమే అని. ఏవైతే 9 సైట్లు ఉన్నాయో అక్కడ ఏం జరిగిందో, ఎంతమంది ఉగ్రవాదులు పోయారో మనకి ఇంకా కన్ఫర్మ్డ్ గా తెలియదు. ఎంతో మంది లీడర్ల ఇల్లులు, వాళ్ళ హెడ్ ఆఫీస్ లో నేలమట్టం అయ్యాయి. బట్ క్రెడిబుల్ గా ఇన్ఫర్మేషన్ ఏది రాకుండా నేను ఏది చెప్పను. దీని మీద ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఎటువంటి కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇమీడియట్ గా వీడియో వచ్చేస్తుంది. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ మీద నేను ఏమైనా పాయింట్ మిస్ అయి ఉన్నా కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్ లో రాయండి. చాలా బ్రీఫింగ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు యాజ్ ఐమ్ డూయింగ్ దిస్ వీడియో. అజిత్ దోవల్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నరేంద్ర మోడీ గారు, ఇంక్లూడింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, వీళ్ళందరూ బ్రీఫింగ్స్ లో చాలా బిజీగా ఉన్నారు. ఎట్ ఎనీ టైమ్ అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోదీ గారు కానీ వచ్చి బయటకు వచ్చి మాట్లాడొచ్చు. ఐ విల్ కవర్ ఇట్. నేను ఖచ్చితంగా దాన్ని మీ అందరి ముందుకు తీసుకొస్తాం, మనందరికీ అర్థమయ్యేలా. బట్ ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాం. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి అని అంటున్నారు కదా. ఆ ఆయుధాలు ఏ కంట్రీ బయటికి తీయదు. ముఖ్యంగా ఇలా సర్జికల్ గా మాత్రమే మనం ఏదైనా చేస్తే, ఉగ్రవాదులు మాత్రమే పట్టుకుంటే ఎందుకు బయటికి తీస్తారు? మోదీ గారు అప్పుడెప్పుడో ఒక వీడియోలో ఒక మాట అన్నారు ఆయన, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉంటే మన దగ్గర ఏమున్నాయి, దీపావళి కోసం పెట్టుకున్నాం అవి అన్నారు ఆయన. पाकिस्तान के पास भी न्यूक्लियर है तो हमारे पास क्या है भाई, ये दिवाली के लिए रखा है क्या? దాని అర్థం ఏంటంటే అందరూ వాడేసుకుంటారని కాదు. ప్రతి దేశంలో రక్షణ కోసం వాళ్ళు పెట్టుకుంటారు కానీ అవి 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 వాడడానికి కాదు. ముఖ్యంగా ఇలాంటి చిన్న చిన్న వాటికి. అండ్ స్ట్రాటజిక్ గా ఆపరేషన్ పేరు నుంచి సింధూర్ అని పెట్టడం నుంచి, మన దేశానికి వచ్చే ఆడవాళ్ళ నుంచి వాళ్ళ హస్బెండ్స్ ని లాగేసి వాళ్ళ సింధూరాన్ని తుడిచేసి మతోన్మాదంతో మీరు చేసిన పనికి ఆపరేషన్ సింధూర్ అని ఈ పేరు పెట్టడమే కరెక్ట్. అండ్ పాకిస్తాన్ కి సమాధానం చెప్పడానికి వచ్చింది కూడా ఇద్దరు ఆడవాళ్ళే. అండ్ దేర్ సెలబ్రేటెడ్ ఆఫీసర్స్ ఇన్ ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. 1999 కార్గిల్ యుద్ధం మనందరికీ తెలుసు. వాళ్ళు మన దగ్గర నుంచి లాగేసుకున్న కార్గిల్ నేలని మనం రిక్లెయిమ్ చేసిన ఆపరేషన్ పేరేంటి? ఆప్షన్ ఏ ఇస్ ఆపరేషన్ బ్లూ స్టార్, ఆప్షన్ బి ఇస్ ఆపరేషన్ మేఘ్దూత్, ఆప్షన్ సి ఇస్ ఆపరేషన్ విజయ్, ఆప్షన్ డి ఇస్ ఆపరేషన్ ట్రైడెంట్. తెలిస్తే ఖచ్చితంగా కింద రాయండి. తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. మీకు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే వచ్చేస్తుంది ఫుల్ నేమ్ విత్ టిక్ మార్క్ 1+ మిలియన్ ఫాలోవర్స్ అంతా ఉంటుంది. వచ్చేసేయండి అక్కడికి ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు, క్విక్ అప్డేట్ స్టోరీస్ ఫామ్ లో తెలుసుకోవచ్చు, నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ప్లస్ ఇలాంటి వీడియో ఐడియాస్ ఏదైనా ఇద్దాం అనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్, వచ్చేసేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ పర్టికులర్ వీడియో చూసారు కదా మాక్ డ్రిల్, అది నాకు తెలిసి యథావిధిగా ఇవాళ జరుగుతుంది. ఆ వీడియో ఒకవేళ మీరు చూడకపోయి ఉన్నా ఖచ్చితంగా మీరు చూడాల్సిన వీడియో. మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏ స్టేట్స్లో ఏ ఊర్లలో, అది మొత్తాన్ని అందరికీ అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది, దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. ఐ కార్డ్ ఒకవేళ లేకపోయినా కూడా జస్ట్ ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే. ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. మీరు ఈ పాయింట్ దాకా ఈ వీడియోలో వచ్చారంటే ఖచ్చితంగా యూఆర్ వెరీ సీరియస్. నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయని ఒక వాల్యూ పొందుతున్నారు రోజు. ఈ టాపిక్ మీద కానీ ఎనీ టాపిక్ మీద ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే మనకు అర్థమయ్యేలా ఒక వీడియో వచ్చేస్తుంది. పడుకునే ముందు చూసుకుంటే సరిపోతుంది అనే ఒక థాట్ ఉంది కదా మీకు. అదే నా బలం, అదే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఈ వీడియోస్ కి చాలా ఎంకరేజింగ్ గా ఉంది. దానివల్ల చాలా మంది కొత్త వాళ్ళు కూడా రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళైతే నా సైడ్ నుంచి ఒక్క వీడియో డైలీ వస్తుంది. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. కొన్నిసార్లు 2 వీడియోస్ కూడా వస్తుంటాయి అప్డేట్స్ ని బట్టి. ఓన్లీ క్రెడిబుల్ సోర్సెస్ నుంచి సబ్స్క్రైబ్ బటన్ నొక్కారుగా, డన్. నేను మిమ్మల్ని అందరినీ రేపు కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above soft diplomacy. Rise above political weakness. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.